హాయ్ దిస్ ఇస్ వెన్నెల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళనైతే నేను ఫేస్ మాస్క్ గురించి అయితే ఒక టిప్ చెప్పాలనుకుంటున్నాను. చాలా బ్యూటిఫుల్ టిప్. ఎందుకంటే ఇది బ్లాక్ మచ్చలు అవుతూ ఉంటాయి కదా, పిగ్మెంటేషన్ లెక్క, మళ్ళీ ఎండకు వెళ్ళినప్పుడు బ్లాక్ అయిపోవడము, అలా మనకి సన్లైట్కి వెళ్ళినప్పుడు వెంటనే స్వెట్ రావడం, ఇలా చాలామందికి సఫర్ చేస్తూ ఉంటారు ఈ ఫేసెస్ అన్నీ. సో నేనైతే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అయ్యే టిప్ అయితే చెప్తాను. ఇంకా కళ్ళ కింద కూడా మనకి బ్లాక్ స్పాట్స్ అనేటివి వస్తూ ఉంటాయి. అవన్నీ ఎలా తొందరగా రిమూవ్ చేసుకోవాలో నేనైతే చెప్తాను ఈ వీడియోలో. లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగానైతే ఒక బౌల్ తీసుకోవాలి. బౌల్లోనైతే 2 టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకోవాలి. శనగపిండి అనేది మనకి సబ్బు లెక్క మంచిగా మనకి డస్ట్ అనేది చాలా వరకు రిమూవ్ చేస్తుంది శనగపిండి అనేది. 1/2 టేబుల్ స్పూన్ అయితే పసుపు తీసుకోవాలి. పసుపు అనేది మనకి బ్లాక్ మచ్చలు ఏవైనా ఉంటే యాంటీబయాటిక్ లెక్క చాలా వరకు యూస్ఫుల్ అవుతుంది. తర్వాత 1 టేబుల్ స్పూన్ అయితే కర్డ్ తీసుకోవాలి. కర్డ్ అనేది మనకు బ్లాక్ ఎక్కడ ఉంటుందో అదంతా రిమూవ్ చేసేస్తుంది. తర్వాత మనకి ఎంతవరకు సరిపడుతుందో ఈ లిక్విడ్ అనేది కలుపుకోవాలి. పాలు అయితే మనకి గ్లోయింగ్ వస్తుంది ఫేసెస్కి. సో ఇది కలిపే వారికి మనకి ఎంత సరిపడుతుందో పాలైతే అంతవరకు కలుపుకోవాలి. పాలు ఇలా కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. ఎందుకంటే శనగపిండి చాలా వరకు ఉండలు ఉంటుంది కదా, ఆ ఉండలు లేకుండానైతే క్లియర్గా కలుపుకోవాలి. చూడండి, ఎంత కలిపినా కూడా చిన్న ఉండలు అయితే ఉంటుంది కదా, అది కూడా మనకి ఉండకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం 1 టేబుల్ స్పూన్ అయితే షుగర్ వేసుకోవాలి. షుగర్ ఎందుకంటే మన ఫేస్ షైనీగా కనిపించడానికి. మనం ఎండకు వెళ్ళినా కూడా మన ఫేస్ అనేది చాలా షైనీగా కనిపిస్తుంది. అలా మనకి ఎండకు వెళ్ళినాక వెంటనే బ్లాక్ అయిపోవడము అలా ఉన్న వాళ్ళకైతే ఈ షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి పక్కా. అది షైనీగా కనిపిస్తుంది, మన ఫేస్ అనేది బ్లాక్ అవ్వకుండా స్వెట్ రాకుండా ఉంటుంది. షుగర్ అనేది చాలా యూస్ఫుల్. సో ఇలా షుగర్ వేసుకున్నాక షుగర్ మొత్తం కరిగిపోవాలి. కరిగిపోయే వరకు ఒక 5 మినిట్స్ ఇట్లా కలుపుతూనే ఉండాలి. మనకి ఎంత మంచిగా కలిపితే అది అంతా శనగపిండికి పట్టిస్తుందో అప్పుడు మన ఫేస్ అనేది చాలా క్లీన్ అయిపోతుంది. ఇలా ఒక 5 మినిట్స్ వరకు కలుపుతూనే ఉన్నాక అప్పుడైతే మనకి లిక్విడ్ అనేది ఇలా తయారవుతుంది. చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోయిందో, ఎక్కడ కూడా ఉండలు లేకుండా చాలా సాఫ్ట్గా అయిపోయింది. ఇలా సాఫ్ట్గా అయిపోయిన దాన్ని అయితే మనం ఇట్లా కొంచెం స్క్రబ్ చేస్తున్నట్టుగా పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే చూడండి, వీడియోలో చూస్తున్నట్టుగా కొద్దిగా ఇట్లా రాసినట్టు పెట్టుకోవాలి. మంచిగా ఫేస్కి అనేది పట్టించాలి. అప్పుడే మనకి బ్లాక్ మచ్చలు ఉన్న, హోల్స్ లెక్క ఉన్న, బ్లాక్ ఎక్కడ ఉన్నా కూడా రిమూవ్ అయిపోతుంది. బాగా గట్టిగా ఉండద్దు. చూడండి, ఫేస్కి పెడుతుంటే కిందకి కారినట్టు అయిపోతుంది. అలానే ఉండాలి లిక్విడ్. అట్లయితేనే మన ఫేస్కి బాగా పట్టుతుంది. గట్టిగా ఉంటే తొందరగా ఆరిపోతుంది కానీ ఫేస్కి అనేది పట్టదు. ఇలా ఫస్ట్ 1 టైం ఏమో స్క్రబ్ చేస్తున్నట్టు పెట్టుకోవాలి. తర్వాత ఇట్లా ఒత్తుగా పెట్టుకోవాలి. చూడండి, వీడియోలో చూస్తున్నట్టు మొత్తం ఒత్తుగా పెట్టుకున్నాక ఇట్లా కళ్ళ కింద కూడా మనకి బ్లాక్ ఉంటుంది కాబట్టి అక్కడ కూడా పెట్టుకోవచ్చు. ఇది న్యాచురల్ బ్యూటీ టిప్ కాబట్టి మనకి కళ్ళకైతే ఎఫెక్ట్ కాదు కాబట్టి మనం కళ్ళ కింద కూడా పెట్టుకోవచ్చు. చూడండి, నేనైతే కళ్ళ కింద కూడా పెట్టుకున్నా, నాకు వెంటనే బ్లాక్ అనేది రిమూవ్ అయిపోయింది. సో మనకు మెడకు కూడా బ్లాక్ అవుతుంది కాబట్టి మెడకు కూడా పెట్టుకోవచ్చు ఈ టిప్ అయితే. నేను మెడకు కూడా పెట్టుకుంటాను. ఇక్కడ మనకి ఫేస్ ఒకటే కాదు కదా, మెడ కూడా మనకి ఒక భాగమే కాబట్టి మెడకు కూడా పెట్టుకోవచ్చు ఈ లిక్విడ్ అనేది.
ఇలా పెట్టుకున్నాక ఒక 45 మినిట్స్ అయితే ఉంచుకోవాలి, లేకపోతే హాఫ్ అన్ అవర్ అయినా పర్లేదు. కొంతమందికి ఫేస్ వైట్గా ఉంటుంది, మెడ ఏమో బ్లాక్ ఉంటుంది. అలాంటి వాళ్ళకైతే ఇది మెడకు కూడా పెట్టుకోవచ్చు. మెడకు పెట్టుకోవడం వల్ల మెడ కూడా మొత్తం బ్లాక్ అనేది రిమూవ్ అయిపోతుంది. పెరుగు ఉంటుంది కాబట్టి పెరుగు అనేది చాలా వరకు యూస్ఫుల్ బ్లాక్ ఉన్న వాళ్ళకి. చూడండి, నిజంగా నాకైతే చాలా క్లీన్ అయిపోయింది ఫేస్. ఎక్కడ కూడా బ్లాక్ స్పాట్ అనేది లేదు. చాలా అంటే చాలా వరకు క్లీన్ అయిపోయింది. ఇట్లా 1 టైం పెట్టుకుంటేనే ఎంత గ్లోయింగ్ వచ్చిందంటే ఇంకా ఒక వీక్లీ 2 టైమ్స్ పెట్టుకోవాలి. ఇది చాలా వరకు మనకి న్యాచురల్ టిప్ ఇది. సో వీక్లీ 2 టైమ్స్ పెట్టుకుంటే మనకు ఒక 1 మంత్ 2 మంత్ లోపు మనకి చాలా వరకు షైనీ అయిపోతుంది. మనకు ఎండకి ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి స్వెట్ రాదు, బ్లాక్గా కూడా కనిపించదు మన ఫేస్ అనేది. సో ఈ టిప్ అయితే మీ అందరికీ యూస్ఫుల్ అవుతుందని అయితే నేను అనుకుంటున్నాను. నాకైతే నేను ఇప్పుడు 2 టైమ్స్ పెట్టుకున్నా కాబట్టి నాది ఇంకా ఫేస్ అనేది గ్లోయింగ్గా ఉంది. మీరు కూడా ఇలా వాడుతూ ఉంటే చాలా వరకు గ్లోయింగ్ వచ్చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.